ఎప్పుడో తీసిన వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వీడియో తీసి అయితే 2 months అవుతుంది. ఈ రోజు అప్లోడ్ చేద్దాం, రేపు అప్లోడ్ చేద్దాం అనకానికి ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి. మేము హైదరాబాద్ కూడా వచ్చేసాము. చూస్తే ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. డిలీట్ చేద్దామంటే మనసు ఒప్పదు, ఎందుకంటే కష్టపడి తీస్తాం కాబట్టి. ఇంకా ఏముందిలే కొద్దిసేపు వాయిస్ ఓవర్ ఇస్తే అయిపోద్ది కదా అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఊర్లో ఉండి ఒక్క రోజైనా నేను అందరికంటే ముందు లేచాను అని అనిపించిన రోజే ఉండదు. ఎందుకంటే నేను 5కి లేచిన 4:30కి లేచే వాళ్ళు ఉన్నారు, నేను 6కి లేచిన 5:30కి లేచే వాళ్ళు ఉంటారు. కాబట్టి సరిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. నేను వాకిలి ఊడ్చే వరకు ఆల్రెడీ ముందు వాళ్ళు అయితే శాంతి కూడా చల్లేశారు. మైకే 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 ముఖం కడుక్కున్నావా? ఎట్లా కడుక్కున్నావు చూపి. మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ పడుకో అంటే లేచి కూర్చునే వాళ్ళము. ఇప్పుడు చూడండి, మనం పడుకో అనేటోళ్ళే లేకుంటారు. ఎందుకంటే పని చేయాల్సింది మనమే కాబట్టి. హ్యాపీగా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామన్న పిల్లలు ఏదో ఒక పని అయితే ఉండనే ఉంటుంది. ఇంకా అట్లాంటి ఛాయిస్ అయితే రాదేమో జీవితంలో. ఎందుకంటే ఇంక అమ్మతో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఛాయిస్ ఉంటది ఎవరికైనా కూడా. లేచి ప్రశాంతంగా పని చేసుకుందామన్నా కూడా మా బుడ్డది అయితే నాతో పాటే లేస్తుంది. ఇంకెవ్వరు లేచినా లేవకపోయినా కూడా అది మాత్రం కంపల్సరీ ఫస్టే లేస్తుంది. మా చూడండి, ఇంకా నేను ఎటు పోతే అటు పోతుంది. ఇంకా కెమెరా సెట్ చేసుకొని వస్తే ఇంకా దాన్నన్నా కదిలిస్తా ఉంది. అట్లనే స్నాయం బట్టి తిప్పుకుంటే ఇంకా జాడకట్ట వీక్కుంటా చాటను గుంజుకుంటా ఉంటుంది. మా పెద్దది బాగానే వండుకుంటుంది. మా చిన్నదానికి ఎందుకు నిద్ర రాదు అస్సలు అర్థం కాదు. మా పెద్దది 9 అయినా 10 అయినా కూడా అసలు మెలుకోనే కాదు, లేపితే కానీ లేవదు. ఇది ఎందుకో ఏమో మరి, నేను లేవక ముందే లేచి కూర్చుంటది. పొద్దుముకేసరికి ఇంక ఇప్పుడు ఒకసారి ఊడుస్తామా ఇల్లు, ఇంకా కొద్దిసేపు ఆగిన 1 hour కాకముందే ఇంకా మళ్ళీ ఇల్లంతా గలీజ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఒకసారి ఊడవాలి. ఊడ్చి నాకే ఒక్కొక్కసారి బేజారు వచ్చి ఇంకా వదిలిపెట్టేస్తాను. అదేంటో ఊరు వెళ్ళినప్పుడు నా బ్యాడ్ లక్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఎందుకంటారా, ఎప్పుడు నేను ఊరికి వెళ్ళినా కూడా గ్యాస్ అయితే కంపల్సరీ అయిపోయే ఉంటుంది. నేను అది అయిపోయినప్పుడు పోతున్నా అర్థం కాదు, నేను పోయినందుకు అది అయిపోతుందో అర్థం కాదు. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా గ్యాస్ అయితే అస్సలు ఉండదు. దేవుడు నా ఓపిక పరీక్షిస్తాడు అంతే. ఇంకా సింపుల్. నేను ఎప్పుడైతే ఇలాగే డిసైడ్ అయిపోతాను, ఎప్పుడు తెస్తే ఇంకా అప్పటి వరకు ఇంకా కట్టెలు తప్పవులే మనకని. అసలే మేము ఊరు వెళ్ళినప్పుడు గ్యాస్ కి మంచి డిమాండ్ నడుస్తుంది. ఎందుకంటే గ్యాస్ లే దొరకట్లేదు. అసలు కంగారు ఎందుకు దండగా, నేనున్నాను మీకు పండగ అనేసి కట్టెల పొయ్యి అయితే ముందడుగేస్తుంది. ఇంకెందుకు, దాన్ని వాడేసుకోవడమే. కట్టెల పొయ్యి అంటించడానికి కూడా టాలెంట్ ఉండాలబ్బా. ఎందుకంటారా, ఒకప్పుడు కిరోసిన్ ఉండే కాబట్టి ఎంత కావాల్స్తే అంత కిరోసిన్ పోసి అంటి పెట్టేది. కిరోసిన్ దొరికినప్పటి నుంచి మా అమ్మ అయితే సైకిల్ టైర్ ఉంటది కదా, దాంతో అయితే కట్టెల పోయి అంటి పెట్టేది. మా అమ్మ ఒక్క టైర్ ని 3 నెలలు 4 నెలలు చేసేది. మనం అట్లా కాదు కదా, రోజు ఒక టైర్ అంటి పెట్టినా కట్టెలు అయితే అంటాయి. దానికంటే ఇంకా బెస్ట్ ట్రిక్ ఏంటంటే, ఈ చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తినేసిన తర్వాత కాగితాలు ఉంటాయి కదా, అవి పాడేయకుండా ఒక దగ్గర పెట్టుకొని కట్టెల పొయ్యి అంటించేటప్పుడు అయితే వాటిని యూజ్ చేస్తుండే. అవి దాంతో అంటిస్తే మంచిగా కట్టెల పొయ్యి పైన వంట చేస్తే ఒకటి ప్లస్ పాయింట్ అయితే ఒకటి మైనస్ పాయింట్. అదే గ్యాస్ అనుకోండి, రైస్ పెట్టి ఇంకా అన్నం మిగిలడానికి సిమ్ పెట్టినా సరే గానీ ఇంకా మనం బయట వచ్చి వేరే పని చేసుకోవచ్చు అంత గ్యాప్ లో. కట్టెలకి ఎక్కడ ఆప్షన్ ఉంటది, అసలు మండితేనా అసలు ఎవరి మాట వినేదే లేదంటేనా ఇంకా మొత్తమే చల్లారిపోతుంది. అటు ఇటు చూడడం కొంచెం కష్టం అవుతుంది. పాలన్న ఏమైనా పొయ్యి మీద పెట్టి బయటకు వచ్చి ఏదైనా పని చేసే లోపు ఉన్న పాలన్నీ కాస్త భూమి పాలు అయిపోతాయి. నేనైతే అక్కడ పొయ్యి అంటి పెట్టేసి ఇంకా దానిపైన అయితే అంబలి, ఇంకా సమ్మర్లో వెళ్ళినాం కాబట్టి అంబలి డైలీ కాస్తుండే. ఇంకా అంబలి పెట్టేసి ఇంకా గిన్నెలు దోమిలోపు ఇంకా ఏసరికి అయితే వస్తుంది అనేసి అంబలి అయితే పెట్టేసి వచ్చినాను. పొయ్యి మీద ఇంకా ఏదన్నా ఒకటి పెట్టినప్పటి నుంచి ఉరుకులు పరుకులు అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అటు ఇటు చూడడం కొంచెం కష్టమవుతుంది. ఇక్కడ గిన్నెలు తోముకుంటున్నా మనసు అంతా అట్టే ఉంటుంది. పొంగిపోయిందా, ఇంకా మస్టిందా, లేకపోతే కట్టెలన్నీ జల్లారిపోయినాయా అనేసి ఒక డౌట్ మీదనే పని చేసుకోవాలి. మళ్ళీ లేచి చూసొద్దామా అనుకుంటే అట్లా మనసు ఒప్పదే, ఎవరు లేస్తారులే ఇంకా ఇవన్నీ అయిపోతాయి ఇంకా కొద్దిసేపు అయితే అనిపిస్తుంది. అట్లా అనేసి ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తామా, పొయ్యి చూసి వరకల్లా మొత్తం భూమిపాలు అయిపోయి ఉంటుంది. వేసరు కూడా ఇంకా మధ్యలో అయితే చూసి వచ్చినాను. ఇంకా వేసరికి అయితే రాలేకుండే, అందుకోసం అనేసి గిన్నెలు మొత్తం కడిగేసి మళ్ళీ ఇంకా వేసరి దగ్గరికి అయితే పోయి ఇంకా అంబలి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పొయ్యి పైన అయితే పాలు పెట్టిన. ఇంకా ఇంట్లో కొయ్యి వచ్చే వరకు చూసిరా, అసలు పొంగిపోవడానికి రెడీ అయినాయి పాలన్నీ. మాతో వంట కూడా కాలేదు. ఈ జనాలు తిని పోతారా, తినకుండా పోతారా, వంట చేస్తారా చేయరా అర్థం కాదు. కానీ ఇంకా మా దగ్గర ఒక సైడ్ వంట అయితేనే ఉంటుంది, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అక్కడైతే ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఇంకా కరువు పని ఉంటుంది కదా, 100 days పని, ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నారు. వద్దా సాయి వద్దా
ఇక్కడ చూడు, ఇక్కడ చూడు చింటులు. సాయి వద్దా? వద్దా సాయి? మూతి వచ్చిన మూతి. దో పాపా పాపా చైతు బాగుందా? చైతు బాగుందా? ఎమ్మి సూపర్ అని సూపర్ అని మరి. ఇక్కడ చూడు బాగుందా? నువ్వు మూతిలో పెట్టేవమ్మా తిను. బాగుందా చైతు? ఏం తాగుతున్నావు? చాయ్ తాగుతున్నావు. బాగుందా చాయ్? పెట్టుకో, నువ్వు పెట్టుకో మైకి చెల్లి కోసం. నీ నోట్లో పడతా అదే శీతవా అగ్గిస్తుంది మూతి ఉండదు. ఇక్కడ చూడమ్ము. మా పాప పళ్ళు భలే ఉన్నాయి కదా మామిడి పండుతో. ఊర్లో ఉంటే అయితే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ ఫ్రూట్స్ అయితే తినొచ్చు. 1 రూపీ కూడా పే చేయకుండా మంచిగా ఫ్రీగా వచ్చిన ఫ్రూట్స్నే తినొచ్చు. మేము వెళ్ళిన రోజు ఇంకా మా ఆడబిడ్డ కూడా వచ్చినుండే సమ్మర్లా. ఇంకా మామిడి పళ్ళతోటి అయితే టీత్ లాగా ఇట్లా చేసినుండ్రు కదా, ఇంకా వీడియోస్లలో అయితే ఫుల్ వైరల్ అయిన ఉండే. అప్పుడు మా పాపకు కూడా ఇంకా మా ఆడబిడ్డ మామిడి పండుతోటి ఇంకా టీత్ లాగా అయితే అట్లా చేసింది. మస్తు ఖుషి అయింది మా పెద్దది. బయటికి వెళ్ళి చూస్తే ఇంకా వీక్లీ వస్తాడు ఈ అన్న అయితే. ఇంకా గిన్నెలు అంటే గిన్నెలు అవి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది. ఇంకా ఊర్లలో అయితే ప్రతి వీక్ ఒకసారి అయితే ఈ అన్న వచ్చిపోతాడు. ఇంకా కంపల్సరీ ఒక రౌండ్ అయితే వేయాల్సిందే, తీసుకున్నా తీసుకోకపోయినా కూడా. ఇంకా నేను అంబలు తాగిన తర్వాత ఇంకా రొట్టె ఆలుగడ్డ కర్రీ అయితే తింటున్నాను. కంపల్సరీ ఊర్లో ఉంటే రోజు ఒక రొట్టె అయితే తింటాను. మా చిన్నదానికి అయితే మేకలు కుక్కలు కోళ్ళను చూసినాక లేని ఆనందం అంతా దీని కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఇక్కడ చూడమ్మా పిఎం 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 ఇక్కడ చూడు. ఏంటిది చింటూ? ఏం తినవమ్మా నువ్వు అసలు? నువ్వు చాక్లెట్లో వద్దంటావు అసలు. చింటూ చింటూ హాయ్ చెప్పు. హాయ్ ఏ చింటులు చింటమ్మా. హాయ్ చెప్పు చింటూ. హలో హలో చింటమ్మా. చింటూ గిడ కొట్టద్దే చింటమ్మా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ పిల్లల లొల్లికి అయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే దరిదాపుల్లో కూడా ఉండొద్దు. ఎందుకంటే వీళ్ళల్లరికి 10 రోజులు ఉండాల్సిన వాళ్ళు 2 రోజులకే చచ్చిపోతారు. అట్లుంటది వీళ్ళతోటి. మరి వీళ్ళ అల్లరేమో కానీ నాకైతే కోళ్ళ ఫారంలు ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న కోడి పిల్లలు అరుస్తాయి కదా, అట్లుంది వీళ్ళ అల్లరిని చూస్తే. చూడండి పిల్లలకు అన్నం పెట్టి తినుండ్రా అని అంటే ఒక్కరి పైన ఒకరు చాడీలు చెప్పుకుంటుండు. వాడు తింటలేడు, వీడు తింటలేడు, చెల్లి తింటలేడు, అన్నయ్య తింటలేడు అని. పిల్లలకు అన్నం తినబుద్ధి కాకపోతే చాలు వీడు తింటలేడు వాడు తింటలేడు అని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ మన్మరాలు మన్మన్ల మాటలు వింటూ మా అత్తమ్మ అయితే మురిసిపోతుంది. వాళ్ళకి మా ఊరిలో మా ఇంట్లో ముచ్చట్లయితే ఇవి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.